ఈసారి జగన్ ముఖ్యమంత్రి అవగానే రక్తంతో హోలీ ఆడుకుంటామని వైసీపీ కార్యకర్తలు హింసాత్మక నినాదాలు చేశారు. నెల్లూరులో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ బెంగళూరు నుంచి వచ్చారు. అతన్ని చూడగానే కొందరు పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరు మళ్లీ అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ ఆడాలి అంటూ పెద్దగా నినాదాలు చేయడం తీవ్ర కలకలం రేకెత్తించింది. టీడీపీ, జనసేన, బీజేపీకి హెచ్చరికగా వైసీపీ శ్రేణులు కొన్నాళ్ల నుంచి రప్పా రప్పా నినాదాన్ని ఎత్తుకున్నాయి. ఇప్పుడు అది మరో స్థాయికి చేరుకుంది. రైల్వే కోడూరుకు చెందిన వైసీపీ నాయకుడు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు జగన్ రెడ్డి వచ్చారు. హెలికాప్టర్లో నెల్లూరు కనుపర్తిపాడుకు చేరుకోగానే ఆయనను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు పోలీసుల భద్రతా వలయాన్ని ఛేదించుకోవడంతో పాటు బారికేట్లు, గోడలు దూకి మరీ హెలిప్యాడ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేసినా కార్యకర్తల వీరంగం కొనసాగడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బారికేట్లు దూకిన వారిని, రెచ్చగొట్టే నినాదాలు చేసిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలిపెట్టారు. తర్వాత వైసీపీ కార్యకర్తలంతా నెల్లూరు నగర వీధుల్లో రప్పా రప్పా అధికారంలోకి రాగానే రక్తంతో హోలీ ఆడుకుంటాం అంటూ హోరెత్తించారు. ఈ తరహా హింసాత్మక నినాదాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. వివాహ వేడుకకు వెళ్లిన జగన్ ఎంతో హుందాగా ప్రవర్తించాలి. అంతేకాని కార్యకర్తలు రప్పా రప్పా నినాదాలతో పాటు కొత్తగా రక్తంతో హోలీ ఆడుకుంటాం అనే నినాదాలు కూడా చేస్తుంటే వారించటం మానేసి వారికి చేతులెత్తి నమస్కరించారు. అంటే వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా అర్థమవుతోంది. మొదట్నుంచి రౌడీలను, గూండాలను, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం స్మగ్లర్లను పెంచి పోషిస్తున్న జగన్ కు కావలసింది కూడా ఇలాంటి వారేనని స్పష్టమవుతోంది.